చంద్రశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారికి హ్యాపీ బర్త్డే. మా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో యూనిట్ తరఫున 25 years బ్యాక్ వరకు కృష్ణ గారు ప్రతి ఒక్క హీరో గారితో, ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, శోభన్ బాబు గారితో, కృష్ణంరాజు గారితో, నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరితో మల్టీ స్టార్ సినిమాలు యాక్ట్ చేశారు. అలాగే రజనీకాంత్ గారితో కూడా 25 సంవత్సరాల తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కథ అనుకున్నప్పుడు వెంకటేష్ గారు ముందు ఈ లైన్ని తను చేస్తానని ఒప్పుకోవడం, దాని తర్వాత మహేష్ బాబు గారికి ఒక 15 నిమిషాలు ఈ కంటెంట్ ఇలా ఉంటుందని చెప్పగానే మహేష్ బాబు గారు శ్రీకాంత్కి నాతో ఈ సినిమా నేను చేస్తున్నాను చెప్పారు. సో ఈ టీజర్ ఈరోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టీజర్ రిలీజ్ చేయడానికి కృష్ణ గారి బర్త్డే గురించి చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ఇలాంటి మల్టీ స్టార్ 25 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక మల్టీ స్టార్ని మా సంస్థ ద్వారా రావడం, దానికి అంటే ఎలాంటి సినిమా అనే ప్రేక్షకుల్లో ఆల్రెడీ ఒక క్యూరియాసిటీ ఉంది, ఎలాంటి సినిమా ఏంటుందని. సో దాని గురించి ఈరోజు ఒక సింపుల్ బట్ బ్యూటిఫుల్, ఈ సినిమా క్యాప్షన్ సింపుల్ బట్ బ్యూటిఫుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అంతే ఈ సినిమా ప్రస్తుతానికి కథ. సో అలాంటి కథకి వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరు యాక్ట్ చేస్తానని మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళిద్దరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. శ్రీకాంత్ ఈ కథ గురించి చాలా రోజులు వర్క్ చేశాడు. అంటే ఇప్పటి వరకు మా సంస్థలో ఎన్నో సినిమాలు, సక్సెస్ సినిమాలు తీసాము. ఈ సినిమా తను తీసుకున్న కంటెంట్ విషయంలో దగ్గర నుంచి సినిమా మొదలయ్యే వరకు తను చేసిన హార్డ్ వర్క్ నాట్ ఆర్డినరీ. నాకు ఒక్కడికే తెలుసండి. షూటింగ్ మొదలైన తర్వాత కూడా అదే హార్డ్ వర్క్ కంటిన్యూ అవుతున్నాడు. అంటే ఒక బాధ్యత, ఇద్దరు హీరోలు చేస్తున్న సినిమా అనే బాధ్యత తనపై ఉంది. అలాగని అంటే ఇద్దరు హీరోలు ఉన్నారు ఏదో చెయ్యాలని కాదు, ఆ కథకు కావాల్సిన విధంగా తను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఆ ఇద్దరు హీరోలు శ్రీకాంత్కి మామూలు సపోర్టింగ్ కాదు. అంటే ఆ సినిమా ఆ కథని అంత లవ్ చేసి వాళ్ళిద్దరు చేస్తున్నారు. జూన్ ఆల్మోస్ట్ 35% షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ జూన్ మంత్లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో ఆల్ ఆర్టిస్టులు పాల్గొనగా ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసి జూలై అవుట్డోర్లో చేస్తాము. ఆ 2 షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత ఆగస్టు బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ ఎండ్ సినిమాని రిలీజ్ చేయాలని వెంకటేష్ గారు, మహేష్ గారు, శ్రీకాంత్ అండ్ నేను అందరం ఒక పట్టుదలతో వర్క్ చేస్తున్నాం. సెప్టెంబర్ ఎండ్ సినిమా రిలీజ్ ఉంటుంది. సో ఆల్ టెక్నీషియన్స్, మీరు ఇప్పుడు ఒక టీజర్ చూశారు. మ్యూజిక్ మిక్కీ ఒక చిన్న హాంటింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే గుహన్ విజువల్ బ్యూటీ, అదర్ టెక్నీషియన్స్ వెంకటేష్ గారు, ఎడిటర్ వెంకటేష్ గారు, అలా యూనిట్గా కష్టపడుతున్నాం. డెఫినెట్ సెప్టెంబర్ ఎండ్లో ఒక పాజిటివ్ రిజల్ట్ ఈ సినిమాకు ఉంటుంది. మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా ఇంకొక సక్సెస్ఫుల్ ఫిలింగా డెఫినెట్గా నిలబడుతుందని కాన్ఫిడెంట్గానే ఉన్నాం. సో ఏ రేంజ్ సక్సెస్ అనేది తెలియదు, స్టెప్ బై స్టెప్ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా రిజల్ట్ ఆల్రెడీ టీజర్ మార్నింగ్ నుంచి చూస్తున్న వాళ్ళు అప్పుడే ఫోన్లు చేస్తున్నారు, ఏదో ఒక సూపర్ హిట్ సినిమా టీజర్ చూస్తున్నాం ఫీలింగ్ కలుగుతుంది. ఇద్దరు హీరోలు స్క్రీన్ మీద 20 సంవత్సరాల తర్వాత కనిపిస్తున్నారు. కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ప్రేక్షకులు థియేటర్కి వచ్చినప్పుడు డెఫినెట్గా బయటికి వెళ్ళేటప్పుడు అదే ఎగ్జైట్మెంట్, సూపర్ సినిమా చూసామనే ఫీల్తో బయటికి వెళ్తారు. సింపుల్ బట్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ గారు బర్త్డే అంటే అభిమానులందరికీ ఒక పండుగ రోజు. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ గారికి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. ఆయన యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం తేనె మనసులు తెలుగులో తొలి కలర్ సినిమా అది. అట్లా తెలుగు సినిమాలో జేమ్స్ బాండ్ సినిమా చేసింది గోడిచాల 116 కృష్ణ గారు చేశారు ఫస్ట్. అలాగే కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు తీసింది కృష్ణ గారి. తెలుగులో ఫస్ట్ సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు తీసిన క్రెడిట్ కూడా ఆయనదే. అలాగే ఫస్ట్ 70mm సింహాసనం ఆయన డైరెక్షన్లో తీసి సెన్సేషనల్ హిట్ కొట్టారు. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా రేంజ్ని పెంచుతూ టెక్నికల్గా హై స్టాండర్డ్స్ తీసుకెళ్ళిన కృష్ణ గారు ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఎంతో 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 సేవ చేశారు. అట్లాగే ఇప్పుడు ఆయన కుమారుడు సూపర్ స్టార్ మహేష్ దూకుడు బిజినెస్ మ్యాన్తో
ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. లాస్ట్ ఇయర్ కృష్ణ గారి బర్త్డేకి దూకుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ బర్త్డేకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని, దిల్ రాజు గారు మల్టీ స్టారర్స్ ట్రెండ్ని మళ్ళీ ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.